మీ అమ్మని చూడ్డానికి నన్ను కూడా తీసుకెళ్ళు రవి. నేను ఒక్కదాన్నే కలకత్తా వెళ్ళి ఏం చేయను? వద్దు ప్రియా, నువ్వు నాతో రావద్దు. అదేంటి? నేను చాలా కాలం తర్వాత చూడబోతున్నాను కదా. మీ అమ్మ ఒప్పుకోదని నీకు భయంగా ఉందా రవి? నాకు తెలియదు ప్రియా. అదేంటి రవి, మీ అమ్మకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నిజం ప్రియా, నేను తప్ప అమ్మకి ఇంకెవరూ లేరు. బుద్ధిమంతుల్లా వెళ్ళి మీ అమ్మని చూసిరా. నాకంటే అందంగా ఉంటుందా మీ అమ్మ? నిజంగా? అవును ప్రియా, మా అమ్మ లాంటి అందమైన స్త్రీని నా జీవితంలో నేను ఇంతవరకు చూడలేదు. దొంగ రాస్కెల్. అమ్మని చూసొచ్చిన తర్వాత నీ ప్లాన్ ఏంటి? నాకేమీ తెలీదు ప్రియా. మా అమ్మ నన్ను ఒకవేళ క్షమించకపోతే అది నేను తట్టుకోలేను. మీ అమ్మ క్షమించినంత తప్పు నువ్వేం చేశావు? మా అమ్మ మాట వినకుండా నా కెరియర్ నేను నాశనం చేసుకున్నాను. అమ్మ ఇప్పటికీ నన్ను ప్రేమగానే చూసుకుంటుంది. రవి, ఏంటి ఈ పిచ్చి మాటలు? ఇంకేం చెప్పడానికి లేవా? ఒక
ఒక అందమైన అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి ఇలా గట్టిగా పట్టుకొని వాటేసుకుంటే, ఒరే వెర్రి సన్యాసి, ఏదో ఒక రోజు నేను నా దారికి తెచ్చుకుంటాను చూడు. ఎవర్రా నువ్వు? ఎందుకురా నీకింత గర్వం? నేను రోజు ఫోన్ చేస్తాను, ప్రతి గంటకి ఫోన్ చేస్తాను, నిమిషానికి ఫోన్ చేస్తాను. అమ్మని చూసి నన్ను మర్చిపోకు. అనుక్షణం నీ మదిలో నన్ను తలుచుకుంటూనే ఉండాలి. కలగానే సాగిపోయే మనసంత వేణువాయే కథగా సాగేనాలో మదిలోన మౌనమాయే ఎద నింద వేదనా కాలాలు మారిపోయే తీరాలు దాటిపోయే అనుకోని ఊహనాలో కలిగింది నేడు ఎదలో కనులందు భావమేదో తెరచాటు బాధ కరిగే తనువంత గాదలాయే మదిలోన మౌనమాయే ఎద నింద వేదనాయే కలగానే సాగిపోయే మనసంత వేణువాయే కథగా సాగేనాలో మదిలోన మౌనమాయే ఎద నింద వేదనాయే నన్ను ఒంటరిదాన్ని చేయకు రవి.
హలో హలో ఎవరు ఎవరు కావాలి? ఇక్కడ ఎవరు లేరు. ఆ, ఎక్కడికి వెళ్ళారు? నాకేం తెలీదు. హలో నిన్నే, నేను రవిని. ఆ? మా అమ్మ ఎక్కడా? రవి గారు, మీరెప్పుడొచ్చారు? నేను ఇవాళే వచ్చాను. కొన్నాళ్ళుగా ఈ ఊళ్ళో లేను. అమ్మగారు ఇక్కడ లేరు, హాస్పిటల్లో ఉన్నారు. ఆ, హాస్పిటల్లోనా? అవును, విషయం మీకు తెలీదా? ఏంటి? మరి మీకోసం ఎక్కడెక్కడో వెతికాం, ఎందరినో అడిగాం, ఎన్నో ఫోన్లు చేసాం. ఏంటి, ఏం జరిగింది? అది మరి అమ్మకు ఒంట్లో పోలేక, అమ్మకు జబ్బు ఏంటనేది కూడా నాకు ఎప్పుడూ ఏం చెప్పలేదు. ఇప్పుడు సీరియస్ అని అంటున్నారే తప్ప ఎందువల్ల అనేది ఎవరూ నాకు చెప్పలేదు. ఎన్నాళ్ళుగా? ఇది జరిగి 3 నెలలు అయింది బాబు. ఈ విషయం మీకు చెప్పాలని ఎక్కడెక్కడా వెతికాం బాబు. ఆ, ఏ హాస్పిటల్లో ఉంది? మలక్పేట్ బస్ స్టాండ్ పక్కన ఉన్న హాస్పిటల్లో. దాని పేరు ఎక్స్క్యూజ్ మీ. ఎస్. రవి కదూ? నన్ను గుర్తుపట్టడానికి ఇంత ఆలస్యమా? ఎలా గుర్తుపట్టగలను? ఎంత మారిపోయావు నువ్వు. అమ్మకు అసలు ఏమైంది డాక్టర్? అంటే నేను ఊహించింది కరెక్టే. నేను పంపిన మెసేజ్ నువ్వు చూడలేదు కదూ? ఏ మెసేజ్? ఏమంటున్నారు నాకు అర్థం కావడం లేదు. మీ అమ్మకి బాగోలేని విషయం నీకు చెప్పొద్దని నాతో చెప్పింది. కానీ నీతో కాకుండా నేను ఇంకెవరికి చెప్పగలను? ఆంటీ, నేను చెప్పడం కంటే నువ్వే ఒకసారి చూడు. ఇదిగో ఈ రిపోర్ట్లన్నీ ఒకసారి చదువు. నువ్విక్కడే ఉంటే మీ అమ్మ పరిస్థితి ఇంతగా విషమించేది కాదు. నేనంటున్నానని తప్పుగా అనుకోకు. ఆవిడికి తోడుగా ఎవరైనా ఉంటే ఆవిడ ఆరోగ్యం ఎంతగా క్షీణించేది కాదు. నేను మీ ఇద్దరినీ తప్పుపట్టడం లేదు, కానీ
తలనొప్పని అంతగా పట్టించుకోలేదు. నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చింది. ఆవిడ చెప్పిన దాన్ని బట్టి ఎంఆర్ఐ స్కాన్ తీయించమన్నాను. ఎంత మార్పు! నీ గురించే ఆవిడ దిగులు పడుతుండేది. తనెప్పుడు నీ గురించే చెప్తుండేది. నువ్వు కన్న కలలు, నీ కోరికలు, నువ్వు చిన్నప్పుడు చేసిన అల్లరి. నువ్వు దిగులు పడేంతగా ఏమీ లేదు. నువ్వు నాటకాలు వేస్తున్నందుకు ఆవిడ ఎంతో సంతోషపడింది. దాని గురించి ఒంటరిగా ఉండడం వల్ల ఎవరితోనో చెప్పుకోలేకపోయింది. నువ్వు రాగానే తన సంతోషాన్ని నీతో పంచుకోవాలని ఎదురు చూసింది. ఇది చెప్పిన 3 రోజుల తర్వాత తనిలా. తను మాట్లాడగలుగుతుందా? మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వొచ్చావు కదా, యూ షుడ్ ట్రై. కష్టపడాలి. ముఖ్యంగా నీ చిన్నతనం గురించి. అదే తన జీవితంలో ఎంతో సంతోషమైన కాలమని ఆవిడ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. హలో. ప్రియా, హాయ్ రవి. నీ ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది? అమ్మకు కోపం తగ్గిందా? ఏం మాట్లాడారు? ఇద్దరు కలిసి కోల్కతాకి టూర్ వస్తారా? అమ్మ ఇంకా ఏం చెప్పారు? ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసావు కదా, మీరెంతో ఆనందంగా ఉన్నారు కదా. చిన్ననాటి చిలిపి పనులు మర్చిపోలేదు కదూ. ఏంటి మూడోట్లో ఉన్నావు? ఆ తర్వాత ఈ సంతోషంలో మనం వెయ్యబోయే డ్రామాలు, డైలాగులు రోజు ప్రాక్టీస్ చెయ్యి. నేను కూడా రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. అనుక్షణం నిన్నే తలుచుకుంటూ నాకు నిద్ర కూడా పట్టడం లేదు. మరి నీకు? ప్రియా. ఏంటి రవి? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వెంటనే ఒక మొబైల్ కనెక్షన్ తీసుకో.
ఎక్స్క్యూజ్ మీ, కొంచెం బయటికి వెళ్తారా? నేను బెడ్ సర్వ్ చేయడానికి వచ్చాను. తనకి డ్రెస్ చేంజ్ చేయాలి. నా శారీ సరిగ్గా పట్టుకోకడా? నా బంగారు కొండరా. గుడ్ మార్నింగ్ రవి. నీ మొబైల్ ఏది? ఫోన్ చేస్తే తీవేంటి? అది కార్లో ఉంది. మరి కారు? బార్లో. అది సరే కానీ ఇప్పుడు అమ్మకు ఆరోగ్యం ఎలా ఉంది? అమ్మా, రవి ఇంకా నిద్ర లేవలేదా? అమ్మకు ఎలా ఉంది? రవి టీ పెట్టుకుంటున్నావా? బిస్కెట్ తింటున్నావా? బ్రష్ చేసుకున్నావా? లేదు. ముందు బ్రష్ చేసుకొచ్చి తిను. నేను ఒక విషయం చెప్తాను, కోపం చేసుకోవు కదూ? చెప్పు. ఇప్పుడు మీ అమ్మ హాస్పిటల్లో ఉంది కదూ. నేను ఏ సహాయమైనా చేస్తాను. మీ అమ్మ
నాకు అమ్మే. ఆ, నేను చెప్పేది వింటున్నావా? ఇది మామూలు విషయమే రవి. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోకు. అమ్మను నేను వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా చూసుకో. అర్థమైందా? నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను వస్తాను. వద్దు, అదేంటి? ఇప్పుడొద్దు. వై? ఆ, వ- ఓహ్,
రవిబాబు రవిబాబు ఇదెవరు? నీకు అసలు ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని ముట్టుకోవద్దని? నీకు చెప్తే అర్థం కదా? నిన్ను అసలు కొడితేనే. సారీ సారీ బాబు.
బంగారు కొండరా నువ్వు. బుజ్జి కన్నవరా. అమ్మా, మనసిందుకో మురిసిందిలే, తనువిందుకో విరిసిందిలే, కలలాగ సాగిన ఆశ కరిగి నన్ను వలచి వీణలాయే, కలలాగ సాగిన ఆశ కరిగి నన్ను వలచి వీణలాయే, మనసిందుకో మురిసిందిలే, తనువిందుకో విరిసిందిలే.
సిస్టర్ క్విక్ ఆక్సిజన్. ఏమైంది రవి? ఒంట్లో బాలేదా? ప్రియా, చెప్పు రవి, ప్లీజ్. వద్దు. రవి, అలా దగ్గుతున్నావేంటి?
రవి, నేను చెప్పిన దాని గురించి నువ్వేం ఆలోచించావు? ఇంకా ఎన్ని రోజులు ఆగాలి రవి? మన ట్రూప్ మొత్తం నీ మీదే ఆధారపడింది రవి. ఈ టూర్కి నువ్వు రాలేదంటే ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుంది రవి. నువ్వే నిర్ణయం తీసుకున్నా నాకు బాధలేదు, కానీ నీకే చెడ్డ పేరు వస్తుంది. నా స్వలాభం కోసం నిన్ను రమ్మని పిలవడం లేదు. రసూల్ గారితో నీకే విభేదాలు లేవు కదా? రవి, నేను చెప్పేది విను. నీకు మీ అమ్మ మీద ఎంత ప్రేముందో మిగతా వాళ్లకన్నా నాకే బాగా తెలుసు. కానీ ప్రియా, నేనిక్కడ మా అమ్మగారు పక్కనే తోడుగా ఎందుకుంటున్నాననే విషయం నీకు బాగా తెలుసు. ప్రియా, మా అమ్మ ఎప్పుడు నా గురించే ప్రేమగా మాట్లాడుతుండేదని డాక్టర్ గారు చెప్పారు. అది నా చెవులారా వినే అదృష్టం నాకు లేదు. డాక్టర్ అంటే చెప్పింది నిజమే అయినా ఆ సంతోషం నాకు దక్కలేదు కదా. ఈ లోకంలో అంతకన్నా సంతోషం నాకు ఇంకేముంటుంది? అమ్మకి నా మీద కోపం లేకుండా ఉంటే నాకంటే అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. రవి, నువ్వు మీ అమ్మని ఎంతగా అభిమానిస్తున్నావో నన్ను అంతగా ప్రేమించు. నేనెవరు లేని అనాథని. ఈ ప్రకృతిలో ఆనందాన్ని అనుభవించిన వాళ్ళెవరూ ఉండరు అని నేను అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది, మా అమ్మ దగ్గర పొందిన ఆనందాన్ని ఎవరూ అనుభవించి ఉండరు అని. నిజం ప్రియా, మాతృప్రేమ అనేది ఎంతో గొప్పది. రవిబాబు, దొంగ, ఎన్నిసార్లు చెప్పాను సాలి పెరుగు మీద పోయొద్దని. వస్తున్నానుండు. సాలి
పురుగు మీద పాసిపోయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. పద పద. రా. రవి రవి తలుపుతే రవి. ఆ, ఆ, ఏయ్, ఉమ్, ఆ, చూడు రవి, మాడి ఎలా అయిపోయిందో చూడు. ఏం చిట్టి, ఏడుస్తున్నావా? ఆ. ఏడవకమ్మా, అమ్మ గుర్తొచ్చిందా? ఉమ్, భలే అమ్మ భలే కొడుకు. రా ఉమ్. కూర్చో. నా ఒళ్ళో పడుకో. హాయిగా నిద్రపో. అమ్మా లాలి పాడతాను. జో రవి, కళ్ళు తెరు, నేను నీకు ఒకటి చూపిస్తాను చూడు. ఆ. చూడు. ఇదేంటో నీకు తెలుసా? ఇదేంటో నీకు తెలుసా? మా నాన్నగారి చితాభస్మం మా అమ్మ తిన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరిచి ఉంచింది. మా నాన్న ఆత్మకి శాంతి కలిగించాలనుకుంటున్నావా? చెప్పు చెప్పు. ఇది అమ్మ మా నాన్నకు విధించిన శిక్ష, ఒక నీచుడికిచ్చిన శిక్ష. ఇది నదిలో కలపనంత కాలం మా నాన్న ఆత్మకి మోక్షం కలగదు. నా సమస్యలు నాతోనే ఉండాలి, అందులో నువ్వు జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వొక పిచ్చాడివి. You are completely mad. నిన్న భగవంతుడు కూడా క్షమించాడు. నీకు ప్రేమ అంటే తెలియదు, నీకు ప్రేమకు విలువ తెలియదు. నీ ముఖం నాకు చూపించకు. నువ్వు ఒక మానవ మృగానివి.
సాగినాలోన స్వరముల రేగిలోన రణముల మౌనం గుండెల్లో పాడను గానం సాగినాలోన స్వరముల రేగిలోన రణముల మౌనం గుండెల్లో పాడను గానం కాలం కలలాగా కదిలే నాలోన పిలిచింది తెలిసింది మదిలోన మౌనంగా ఏదో కథలాగా మెదిలే గుండెల్లో తలచింది జరిగింది ఇది ఓ దైవలీలా చిరింది గుండె అంచుల్లో తొలి ఊహల్లో పాడే భావమై చేరింది గుండె అంచుల్లో తొలి ఊహల్లో పాడే భావమై కోరలేనిది చేరువైనది ఇదే గుండె కోరిక ఇట్లాంటి దాన్ని కాదురో 10 రూపాయల డబ్బులకు రాను మేస్తిరో చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పడతానంటాడు నీటి కోసం వేటికెళితే నీటి కోసం ఏటికెళితే చెయ్యి పట్టుకు లాగుతుంటాడు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పడతానంటాడు చూడు పిన్నమ్మ బాబాయ్ ఏమందో రా బాబాయ్ రా బాబాయ్ 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 ఏమందో అప్పా బాబాయ్
బావా బావా రా రా బావా ఏంటలా అంటావు బాబాయ్ నా మాట విను బావా ఆగు బాబాయ్ బాబాయ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళకు ఒరే దుర్మార్గుడా నన్ను నట్టేట్లు వదిలేసి వెళ్ళిపోతాను నీ నోట్లో మట్టి కొట్ట ఆంటీ అమ్మ ఆరోగ్యం మెరుగుపడిందా? చెప్పండి డాక్టర్. అమ్మకి నయం అవుతుందా? రవి, ఇంకా డయాగ్నోసిస్ పూర్తి కాలేదు. ఇంకో విషయం ఏమిటంటే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్ అయింది. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు. రావచ్చా? అయితే మా అమ్మకి నయం కావడానికి ఎంతకాలం పడుతుంది డాక్టర్? రవి, ఆవిడికి ఎన్నో వ్యాధులున్నాయి. ముఖ్యంగా గర్భాశయంలో క్యాన్సర్ ఉందన్న అనుమానం. ఆంటీ, మా అమ్మ మీకెంతో ప్రియమైన స్నేహితురాలు. రవి, మీరే ఇలా మాట్లాడితే ఎలా? రవి, ఏమైంది? తలనొప్పిగా ఉందా? టాబ్లెట్ ఏమైనా? ఇది టాబ్లెట్ వల్ల తగ్గదు డాక్టర్. అంటే హ్యాంగ్ ఓవర్ అన్నమాట. అనుకుంటాను. మీ అమ్మ గురించి ఆలోచించి తాగుతున్నావన్నమాట. అబ్బే, అదేం లేదు. రవి, ఈ హాస్పిటల్లో కొన్ని వసతులు లేవు. అలాగని మీ అమ్మని బయటికి తీసుకువెళ్ళలేము. సమ్మె కారణంగా హాస్పిటల్ స్టాఫ్ కొంతమంది రావడం లేదు. ల్యాబ్ ప్రాబ్లం కూడా ఇంకా క్లియర్ అవ్వలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. ఇది చూపిస్తే చాలు, రిజల్ట్ నేను ఫోన్ చేసి తెలుసుకుంటాను. మేడం, మీరు అడిగిన స్పెసిమెన్ తెచ్చాను. హలో, మీరు వెళ్ళండి. వస్తా మేడం. ఆంటీ, ఇది నేను చూడొచ్చా? దాందే ఉంది. గాడ్, ఇలా ఉంటుందా? ఒక స్త్రీ గర్భాశయం నార్మల్ స్టేజ్లో చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ తర్వాత శిశువు పెరిగి ఇలా పెద్దదవుతుంది. మై ఫస్ట్ హోమ్. చూడు రవి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఏ ల్యాబ్లో ఇవ్వకు. నేను చెప్పిన అమీర్పేట ల్యాబ్లో మాత్రమే ఇవ్వు. చూడు, నేను చెప్పింది గుర్తుంది కదా? ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని చేజార్చుకో. ఐ విల్ టేక్ కేర్ డాక్టర్.
ఆంటీ అమ్మెక్కడా? అమ్మ వార్డులో ఉంది. అదేంటి? ఏంటి చిన్నపిల్లాళ్ళు అడుగుతున్నావు? నీ చేతిలో ఉన్న స్పెసిమెన్ అమ్మ కడుపులోంచి రిమూవ్ చేసిందే కదా. సర్జరీ అయిన పేషెంట్ ఎక్కడుంటుంది? ఆ, నేనది మర్చిపోయాను. కానీ ఆంటీ మా అమ్మని చూడాలనిపిస్తోంది. రవి, నీ చేతిలో ఉందేమిటో తెలుసు కదా. అది త్వరగా తీసుకెళ్లి ల్యాబ్లో ఇవ్వు. వచ్చాక చూద్దు గాని మీ అమ్మని ఎవరూ తీసుకువెళ్లారులే. ఆ, 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 మ్. ఆ, ఆ. ప్రియా, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవు కదా? నా కోసం వస్తావు కదా? నేను నిన్ను వదిలి వెళ్ళిపోను రవి. తప్పకుండా నీకోసం వస్తాను. నేను వెంటనే వచ్చేస్తాను. ఆ. ఆ, అది నేను తనకు చెప్పేశాను. ఓకే, సరే. ఎస్, ఆ, మ్, మ్. మ్. ఓ, మెడికల్ ట్రస్ట్ హాస్పిటల్ నుండా డాక్టర్ వనజ గారు పంపించారా? ఎక్కడా స్పెసిమెన్ ఏది?
ఏయ్! ఏం ప్రియా, నాకు శిక్ష విధిస్తావా? నాకు మరణం కావాలి. నేను వస్తాను రవి, నిన్ను వెతుక్కుంటూ వస్తాను. నీకు తెలుసు కదా ప్రియా, నాకు అమ్మంటే ప్రాణమని. నువ్వు కూడా నాతో వచ్చి చూస్తావని నాకు నమ్మకం ఉంది. నేను వస్తాను రవి, మీ అమ్మని చూస్తాను. నా చిట్టివి కదూ, నా కోసం వేచి ఉంటావు కదూ. ఆ, 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 ఆ.
ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వు నన్ను రక్షించావు. నేను ఇక్కడే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే. ఎక్కడున్నావు? నాకు కనిపించడం లేదే. ఇక్కడే ఉన్నాను. నీ కళ్ళెదురుగా ఉన్నాను. ఎదురుగా. ఎక్కడా? నాకు కనిపించవే. నేను నిన్ను చూస్తున్నానుగా. నాకంతా కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడే. హాయ్, కనిపించావు.